చర్చిల దశోభాగం అంటారు వాళ్ళు. కాషాయం బట్టలు వేసుకుంటారు అన్న, ఇట్లా పిలక పెట్టుకుంటారు కావచ్చు కదా వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ రోడ్ల మీద ఇట్లా చీపిరి పట్టుకొని కొట్టుకుంటా ఊగు తీసుకొని ఇట్లా వాళ్ళు కూడా అట్టుకుంటారు. వాళ్ళు కూడా కాషాయం బట్టలు వేసుకుంటారు కావచ్చు. డౌట్ నాకు కూడా, నేను ఎప్పుడు వాళ్ళ బట్టలు చూడలేను. క్రిస్టియన్ వాళ్ళది నేను చెప్తా, క్రిస్టియన్ వాళ్ళు సనాతన ధర్మం మీద వాడకుంటే వాళ్ళకి అసలు ఎలాంటి సినిమా లేదు చూపెట్టడానికి. సో ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా, ఈ వీడియోలో అయినా మనోబాల్ దెబ్బతింటే సారీ. ఈ అన్న పేరు వచ్చేసి అయితే నాకు తెలియదు, బట్ ఈయన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి అయితే ప్రశ్న క్వశ్చన్ మార్క్ అంతే. సో ఈ అన్న వీడియోస్ అయితే మొత్తం వీడియోస్ చూడండి. ఒకటి పవన్ కళ్యాణ్ మీద, 2 రాధా మనోహర్ దాస్ మీద, 3 సనాతన ధర్మం మీద. ఇంకా రౌండ్ ఫిగర్ మొత్తం చూసుకుంటే సనాతన ధర్మం మీద అంతే. ఇంకా ఈయనకు పాపం వేరే ప్రాబ్లమ్స్ అనేటివి లేవు. సో అందులో ఒక వీడియో ఇది. ఈరోజు మన ఐటమ్ మన రెగ్యులర్ కస్టమర్ రాధా మనోహర్ దాస్. రాధా మనోహర్ దాస్ రెగ్యులర్ కస్టమర్. అదే చెప్పినా కదా, రౌండ్ మొత్తం కలిసి సనాతన ధర్మం, రాధా మనోహర్ దాస్, పవన్ కళ్యాణ్ అంతే. ఇక అన్నకు పాపం వేరే ప్రాబ్లమ్స్ లేవు, పాపం మంచోడు అన్న. సో ఇంకా ముంగడు చూద్దాం. ఇప్పుడు దొంగ బాబా అనేవాడు ఎవడన్నా, బాబాలే దొంగలు. దొంగ బాబా ఏంటి మళ్ళీ అంటే మంచి బాబాలు వేరే ఉంటారా? ఉంటారు కదా. దొంగ బాబాలు వేరే అన్నట్టుగా ఉంటారు. ఓకే, ఒప్పుకుంటా, నేను పాపం ఒప్పుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసా మీకు? ఇక్కడ మీదికి ఏం పిలుస్తారో తెలియదు, కానీ ఇక్కడనైతే భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పిలుస్తారు. ఏమని మళ్ళీసారి చెప్తా, భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఈ బాబా ఆ బాబా ఒకటేనా మరి? డౌట్. మీ అంత మనం చదువుకోలేము. సరే మీరే కామెంట్లు చెప్పండి, మరి ఈ బాబా ఆ బాబా ఒకటేనా కాదమ్మా? సరేనా? ఇది మనకు తెలుసు, విషం చెమ్మటం వేరే మతాలని, విషం చెమ్మటం వేరే మతాల మీద, ఇదే మనకు తెలిసింది. ఇదేమి లాజిక్ దాసు, నాకు అర్థం కాదు. విషయం చిమ్మడం మరి తమరు చేస్తుంది ముందు అంటే మనం చేసేది ఒప్పు, ఇంకోళ్ళు చేసేది తప్పు. ఇదే ఇట్లా నడుస్తుంది, ఏం చేద్దాం ఇంకా. సరే కానీ ముంగడు కరెక్ట్ ఆన్సరే చెప్పారు. అది మంచి ఇంటర్వ్యూలో కరెక్ట్ ఆన్సరే చెప్పాడంట. ఈయన పేరేంటి? బుర్రా శ్రీనివాస్ అనేది ఉంటుంది ఇతని పేరు. పాప మా శ్రీనివాస్ గారు ఇంటి పేరు కూడా ఆయనకు కరెక్ట్గా ఉండుంటే బాగుండేది. ఆ బుర్రా అనేది బుర్రా శ్రీనివాస్. ఇంటి పేరు ఓల్దాని ఇంటి పేరు. ఇప్పుడు మా ఇంటి పేరు వెంగల్, ఇంకోళ్ళ ఇంటి పేరు నల్ల, ఇంకోళ్ళ ఇంటి పేరు ఏదో ఒకటి. ఇంటి పేరు బట్టి ఇన్సల్ట్ చేయడం తప్పుగా అన్న. ప్రశ్న అన్న, క్వశ్చన్ మార్క్ అన్న. ఇంకోళ్ళ ఇంటి పేరు ఎందుకు మనకు? మన మనిషిని చూడు, వ్యక్తిత్వాన్ని చూడు, ఆయన చేసే పనిని చూడు. ఇంటి పేరు మనం తీసుకోలేము కదా. ఇంటి పేరు ఎందుకు మనకు? ఇంటి పేరు లేకుండా వేరేది మాట్లాడితే మంచిగా ఉండు పాపం. ఏం చేద్దాం ఇక, అన్నకి ఏదో లొల్లి కావాలి అంతే. ఆ బుర్రా అనేది నిజంగా ఆయన ఉండుంటే బాగుండేది. కరెక్ట్గా చెప్పారా? ఇది ఇంటర్వ్యూవా? మాలాంటోడికి నా పాడ్కాస్ట్ దాసు. అరే మాలాంటోడికి నీకు చెప్తాం. ఏం చెప్తారు ఇక మీలాంటి వాళ్ళు వచ్చి? తిరుపతి కోకండి సుప్రభాతం మీద పెడతారు. మన పేరేం పేరు ఉండే మంచిగా పేరు గుర్తురాదు అనే పేరు, బైరి నరేష్. తిరుపతి కోకండి, తిరుపతి మీద వాడతాడు. ఆడ ఇక్కడ పుణ్యక్షేత్రాల మీద వాడతారు. ఎటు తిరిగి మీకేదో పంచాయతీ కావాలి అంతే. దాంట్లో ఏం లేదు, పంచాయతీ కావాలి. అట్లా ఏదైనా ఒక తప్పు పట్టాలి, తప్పుని ప్రజలకు చూపెట్టాలి. అట్లా ఇక పోనీ అవుతుంది, ఎట్లా నడుస్తుంది. అంటరాని వాడి వాళ్ళు మంచి ప్రశ్న. సమాజం నుంచి దూరం శ్రీనివాస్ గారు క్షమించండి, ఇంతకు ముందు ఏదో అన్నం మనసులో పెట్టుకోవద్దు. ఏంటి మంచి ప్రశ్న అడిగారు. ఈయనకు సపోర్ట్ చేసి మాట్లాడితే మంచోడు, ఈయనకు కొంచెం ఎగస్ట్, ఈయనకు కొంచెం నచ్చని మాటలు మాట్లాడితే ఓ ఇంటి పేరు, తండ్రి పేరు, తల్లి పేర్లు అన్ని తప్పులు తీస్తాడు. అంటే ఇప్పుడు ఈయనకు సంబంధించి మంచి ఏదో మాట్లాడిండు, ఇక మంచిగానే. తప్పు ఉంటే క్షమించాడు నాకు. సరే కానీ నడుస్తుంది. ఇదే ఆదిశంకరాచార్యులు గారు కాషాయ వస్త్రాలు వేసుకొని, నెత్తికి పిలక పెట్టుకొని, గుండు కొట్టించుకొని, దేవుడి పేరు చెప్పుకొని జనాలను మోసం చేస్తూ డబ్బులు అడుక్కు తిని దొంగలు వస్తారు జాగ్రత్త అని ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారు. అసలు ఆదిశంకరాచార్యుడు చెప్పింది వాస్తవం, ఏది అలా పొరపాటు లేదు. అది అందరూ ఓకే.
కానీ అన్న ఒకటి, రాధా మనోహర్ దాస్ అడుక్కోలేడు, ఆ కాషాయం బట్టలు వేసుకొని అడుక్కోలేడు. అండ్ నాకు ఇలా 2-3 డౌట్స్ అన్న. అది చర్చిల దశోభాగం అంటారు, వాళ్ళు కాషాయం బట్టలు వేసుకుంటారా అన్న? ఇట్లా పిలక పెట్టుకుంటారు కావచ్చు కదా వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ రోడ్ల మీద ఇట్లా చీపిరి పట్టుకొని కొట్టుకుంటా ఊగు తీసుకొని ఇట్లా వాళ్ళు కూడా అడుక్కుంటారు, వాళ్ళు కూడా కాషాయం బట్టలు వేసుకుంటారు కావచ్చు. డౌట్ నాకు కూడా, నేను ఎప్పుడు వాళ్ళ బట్టలు చూడలేను. కాషాయం బట్టల ఇట్లా పిలక పెట్టుకుంటారు నాకు తెలుసు వాళ్ళు కూడా. ఆ? వీళ్ళు అందరు కలిసి ఒకటేనా అన్న? తెలియదు గట్ట. మనం అంత చదువుకోలేమన్నా, నీ అంత ఏడాదైనా మనం చదువుకోలేదు. నువ్వు చెప్తే ఇంకా నమ్మాలి. సిద్దిపేట జిల్లాలో వెంకటాపురంలో బోనాలు తీసుకొని ఆ దళితులు వెళ్తుంటే వాళ్ళని ఆపేయలేదా? అమ్మా మీరు మాట్లాడతారేంటారు సన్నాసుల్లారా? దళితులు బ్రో, నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఇండియా అంతా మొత్తం తిరిగిన, అన్ని టెంపుల్స్, అన్ని పుణ్యక్షేత్రాలు మొత్తం కవర్ చేసిన. నా యూట్యూబ్ ఛానల్లో అన్నీ ఉంటాయి. కానీ నన్ను ఎక్కడ కూడా నన్ను నీ మతం ఏంది, నీ కులం ఏంది అని నన్నైతే అడగలేదు. అది మీకే తెలియాలి. నన్నైతే ఇంత పడితే నా కులం ఏంటి, నా మతం ఏంటి అని నన్నైతే అడగలేదు. ఇక వీళ్ళకే ఎప్పుడు అడుగుతారు, ఎక్కడ అడుగుతారో నాకు అర్థం కాదు. ఎందుకో మరి అది అసలు ప్రాబ్లం ఉందా అంటే ఏదో మీది మాటలా నాకు అర్థం కాదు అట్లా. ఎందుకంటే అన్ని టెంపుల్స్ నేనైతే తిరిగిన, ఆల్మోస్ట్ అన్ని విజిట్ అయినా, అన్ని గుడి దర్శనాలు చేసుకున్నా. ఎక్కడ నాకు ఆ ప్రాబ్లం రాలేదు. ఏదో అర్చన చేయించినప్పుడు నీ గోత్రం అడుగుతారు, నేను గోత్రం చెప్తా వశిష్ఠ మహర్షి అని, ఇదంతే. దాని తర్వాత నన్ను నీ కులం మతం ఏది, నీ కులం చెప్తే నీ గుళ్ళకి ఎంట్రీ ఇస్తా అన్నట్టు ఎక్కడనైతే నేనైతే ఇంతవరకు అనుభవించలేదు. మరి అది ఎంత మాత్రం నిజమో వాస్తవమో అని అన్నకే తెలియాలి. సరే చూద్దాం ముంగట. కుమ్మిక్కిన వాళ్ళు కలిసిన వాళ్ళు ఒక సిస్టమ్ ని తయారు చేస్తే అది ధర్మం కానీ ఇప్పుడు వాల్మీకి చిన్నచీలకు చెప్పది, కుల వివక్ష పాటిస్తున్న కొన్ని దేవాలయాల్లో ఉండే పూజారులకు చెప్పది, ధర్మం కాదే అలా చెప్పవే. వాళ్ళు కూడా ఇంట్లో అన్న పూజారికి చెప్పవే. ఈ వీడియో అందరికి పెట్టిండు కదా సోషల్ మీడియాలో, నీ ఒకరికి పర్సనల్ ఏమైనా షేర్ చేసిండా? అందరికీ పెట్టిండు కదా, అంటే అందరు చూస్తుండ్రు కావచ్చు కదా, అంటే అందరికీ జ్ఞానం పెరుగుతుంది కదా, అంటే అందరు తెలుసుకుంటుళ్ళు ఏది వాస్తవం ఇది. మరి నీ ఒకరికే పంపితే మరి గట్లా మాకు తెలియదు. మరి నీ ఒక్కరి దాకా రాలేదు వీడియో, అందరు చూస్తుళ్ళు. ఆ పంతులు కూడా వస్తారు, గుళ్ళే గోళ్ళు రాణిస్తారు చూస్తుళ్ళు, రానియకుండా చూస్తుళ్ళు అందరూ. నీ ఒక్కరికి ఏం పెట్టలేరు కదా. అరే ఇంకోటి చూద్దాం. అంటే వ్యూవర్స్ కూడా అప్పుడప్పుడు ఎందుకు ఇంత టఫ్గా మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనిపించవచ్చు. ద ఓన్లీ రీజన్ ఈజ్ బ్రదర్, మాకెవరు శత్రువులు కాదు. మన గోల్ శత్రువులు కాదన్నా, మనమే శత్రువులు చేసుకుంటున్నాం అంతే. మన గోల్ శత్రువులు ఇవ్వాలి, శత్రువులు కాదు. మనమే ఏం చేద్దాం ఇట్లా పవన్ కళ్యాణ్ గెలుపుకుంటా, సనాతన ధర్మాన్ని గెలుపుకుంటా, సనాతన ధర్మం ఏడేడాది గుర్తుంది అవన్నీ చూసుకుంటా, ఇది మనమే శత్రువులం అవుతున్నాం. మనం సత్తపూసలం, మన కూడా శత్రువులం. మనకు శత్రుత్వం అందరూ చూద్దాం ముంగట. కానీ ఈ మతం అనేది లేకపోతే కులం అనేది వీటిని తీసుకొని వీళ్ళు రాజకీయాలు చేయడం ఎప్పుడు మొదలు పెడతారు? కులం మతం రాజకీయం మనకి ఎందుకన్నా రాజకీయాల గురించి వాళ్ళు ఎవరో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు ఆ మైపులో. మనకి ఎందుకు? మనం ఏదో 2 వీడియోలు తీసుకొని బతికేటోళ్ళం, మనం ఎందుకు రాజకీయం కొంచెం పోనీ. వీడు సన్నాసి దాసగాడు రోడ్డు మీదకి వెళ్ళి పక్క మతం మీద చమ్మటమే, పక్క మతం మీద వాళ్ళని ముస్లింస్కి సంబంధించిన దర్గాల పీడుగులు అంటాడు. 2 మేకులు 3 మేకులను తట్టుకోలేను దేవుడు ఎలా అవుతాడు అని చెప్పని అంటాడు. దేవుడు వాళ్ళు ఇతరులని ఇంకోలని, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు సనాతన ధర్మం మీద ఏలు పెట్టినప్పుడు అలా సనాతన ధర్మం కూడా చూపెట్టాలని పడుతుంది ప్రూఫ్. అరే మేము ఇది కాదు భయ్, మేము ఇది కాదు, ఆ మాటలలో అనుకుంటారు కదా. ఎట్లా అంటే ఇప్పుడు మీకు తెలివి లేదు, మీకు తెలుగు లేదు, మీది సనాతన ధర్మం కాదు, మీది అసలు ఏది కాదు, మేము వచ్చినాం, మేము తెచ్చినాం, మా యేసుప్రభు మొత్తము అని అంటే మాకు గాలితే. ఎక్కడెక్కడనో అన్ని ఇతర దేశాల అంతే ఆఖరికి ఇండియాలో వచ్చి పడ్డాం మనం. పక్క పొంటి బంగ్లాదేశ్, అక్కడ కూడా దాన్ని పడుతున్నాం.
వింటున్నాం. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చే ఇది కూడా మీ ఇల్లు కాదు అంటే తప్పు కదా. బయట రోడ్డు మీద ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి మీరు అసలు సనాతన ధర్మమే కాదు, మీరు అందరు యేసు ప్రభు బిడ్డలు, మీరందరూ మా వాళ్ళు అంటే మాకు కూడా అనిపిస్తుంది కదా. ఇక మేము చెప్తామా ఇక మీది కూడా ఇది కాదు గిది కాదు గిది అని అట్లనే అంటారు. వాస్తవమే కదా అది. అరే తెలుసుకుందాం ఇంకా ముంగట. సరైనలో దూకి చనిపోయిన దేవుడు అంటారా? ఎంచుకుంటూ పోతే మతంలో ఇదంతా ప్రతి ఒక్కళ్ళు నీ మతం గొప్ప నీ మతం గొప్ప అనుకోరా? వీడు చేస్తుంది అదే కదా, ఇది తప్పు కదా. ఇలాంటి ఖండించకపోతే ఎట్లా ఖండిస్తాం? ఖండించాలి నువ్వు డెఫినెట్లీ ఖండించాలి. ఎట్లా ఖండించాలంటే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళది నేను చెప్తా. క్రిస్టియన్ వాళ్ళు సనాతన ధర్మం మీద వాడకుంటే వాళ్ళకి అసలు ఎలాంటి సినిమా లేదు చూపెట్టడానికి, అంతే. వాస్తవమా కాదు? క్రిస్టియన్ వాళ్ళు సనాతన ధర్మాన్ని తప్పులు చూపెట్టుకుంటా వాళ్ళ గెయిన్ చేసుకుంటూ వాళ్ళలో మనుషుల్ని, అంతేనా కాదా? వాళ్ళు మీ కృష్ణుడు ఇట్లా, మీ రాముడు ఇట్లా, మా దేవుడు సంపూర్ణ మంచి ఆత్మ, ఇవి వాళ్ళు చెప్తారు. మేము ఎక్కడ మాది పబ్లిసిటీ చేసుకోం, మాకు అవసరమే లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్నదే మేము, మాకు పబ్లిసిటీ ఎందుకు మళ్ళా? అట్లా నిందించాలి. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని నిందిస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని నిందించకుంటే, క్రిస్టియన్ వాళ్ళు మమ్మల్ని నిందించకుంటే, సనాతన ధర్మాన్ని నిందించకుంటే అసలు క్రిస్టియానిటీ ఉండదు చెప్పాలంటే. ఎట్లా వాళ్ళు నిందిస్తూ ఉంటే మేము కూడా వాళ్ళని అరే మేము అది కాదు భయ్ మేము ఇది అని మేము చెప్తానే ఉంటాం. ఎట్లా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింతే. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మళ్ళీ వాళ్ళ నా సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతుంటే నాకు కామెంట్ అయితే వేయండి. ఓకే, జై శ్రీరామ్.